నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న మంత్రి పువ్వాడ. నారాయణఖేడ్లో లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. 800 వాహనాలను సీజ్ చేసినట్టు వెల్లడి. శ్రీకాళహస్తిలో కరోనా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన డీఐజీ సంజీవ్. లాక్డౌన్ స్వచ్ఛందంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచనలు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మీడియా సమావేశం. కరోనా కట్టడికి అధికార యంత్రాంగం కృషి చేస్తుందంటూ వ్యాఖ్య. లగ్డి కపుల్ వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు జర్నలిస్టులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకుడు కె లక్ష్మణ్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న సిబ్బందికి భోజనం అందించినందుకు సంస్థల వారికి ధన్యవాదాలు తెలిపారు. వాసవి సేవా కేంద్రం, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఇతర ఆర్యవైశ్య ఆర్గనైజేషన్తో కలిసి గత 4 రోజులుగా నిరుపేదలైన వలస వచ్చిన కార్మికులు, అంటే మార్బుల్ పని కోసము, చెక్క పని కోసము, ప్లంబర్ పని కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే కార్మికులు వచ్చారో వాళ్ళకి ఈరోజు పని లేదు. పోనీ ప్రభుత్వ సహాయం పొందుదామన్నా వాళ్ళకు రేషన్ కార్డు లేదు, వాళ్ళకి ఎటువంటి గుర్తింపు ఇక్కడ లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి జిహెచ్ఎంసీ ద్వారా, పోలీస్ వ్యవస్థ ద్వారా, రెవెన్యూ వ్యవస్థ ద్వారా స్వచ్ఛంద సంస్థలను కోరడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా కలిసి మరి వారికి ఒక పూటనైనా కనీసం భోజనం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు పులిహోర ఇస్తున్నాం, నిన్న సాంబార్ రైస్ ఇచ్చాం, మొన్న బిర్యానీ ఇచ్చాం, అలాగే వాటర్ ప్యాకెట్తో సహా వాళ్ళకి ఇస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమం సుమారు 4000 వరకు ఒక రోజుకి ఇవ్వడానికి మేము అందరం కలిసి 25 లక్షల రూపాయల ప్రాజెక్ట్ ఇది. మరి ఎన్ని రోజులు క్వారంటైన్ ఉన్నా ప్రతిరోజు ఇక్కడ మా కళ్యాణ మండపం ఉంది, సకల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వండి పెట్టి కలుగుతున్నాం మనం. మరి వారందరికీ ఆదుకోవాలన్న మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. మరి దీంట్లో భాగంగా మరి ఈరోజు పులిహోర ప్యాకెట్లు జిహెచ్ఎంసీ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ధన్యవాదాలు. లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సాంకేతిక లోపాలు ఏర్పడితే అధికారులు సకాలంలో వాటిని ఎందుకు సరిచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన ప్రజలు రేషన్ షాపుల వద్ద బిక్కుబిక్కుమంటూ క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించి ప్రజలకు సకాలంలో రేషన్ అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ షాప్ ముందు వందల సంఖ్యలో జనాలు నిలబడుతున్నారు రేషన్ తీసుకోనికి. కానీ ఏదో రేషన్ షాప్ ఉంటుంది, ఆ రేషన్ షాప్ యజమాని ఏమంటున్నారంటే సర్వర్ డౌన్ ఉంది, దానికోసం మేము రేషన్ ఇవ్వాలంటే మా చేతులు లేదని అంటున్నారు. ఇప్పుడే నేను విఆర్ఓ మేడంతో మాట్లాడినా, విఆర్ఓ మేడం ఓపెన్ అంటుంది, సార్ సర్వర్ డౌన్ ఉంటే మేము ఒక్క వ్యక్తి కూడా మేము రేషన్ ఇవ్వలేము. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా అన్ని అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సర్వర్ ఏదో ప్రాబ్లం ఉంది, దానికి ఇమీడియట్గా మీరు సాల్వ్ చేయండి. ఎందుకంటే సర్వర్ మంచిగా ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఈజీగా మనం రేషన్ ఇవ్వచ్చు. ఇవాళ చాలా అంటే చాలా ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు. ఇవాళ పేద ప్రజలు ఎవరి దగ్గర రేషన్ కార్డు ఉంది వాళ్ళకి రేషన్ కావాలంటే వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళాలి. కానీ రేషన్ షాప్ దగ్గర వెళ్ళిన తర్వాత సర్వర్ డౌన్ అయిపోయింది, మేము రేషన్ ఇవ్వలేమని ఆ రేషన్ దుకాణం మెయిన్ మెంబర్స్ అధికారులు చెప్తున్నారు. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని పోవాలనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మీరు దీనికి పర్సూ చేయండి. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, దీనికి ఇమీడియట్గా మీరు సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇవాళ సోషల్ డిస్టెన్స్ మనం అంటున్నాం, కానీ ఏ షాప్కి మనం చూస్తే ఆ షాప్ కాడ వందల సంఖ్యలో జనాలు నిలబడుతున్నారు. ఆల్రెడీ మన తెలంగాణలో పెరుగుతూనే ఉంది. ఆ ఢిల్లీ దళిద్రం కూడా మన తెలంగాణలో వచ్చేసింది. ఆ దళిద్రం వల్ల మన తెలంగాణలో కూడా ఈ మొత్తం వైరస్ పెరుగుతూనే ఉంది. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా ఈ సర్వర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, ప్రతి ఒక్క వ్యక్తికి బియ్యం దొరికేలాగా చేయండి. ధన్యవాదాలు. లాక్డౌన్ నేపథ్యంలో నగరమంతా సంచరిస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్లలో
శానిటైజేషన్ పనులు నిర్వహించారు. కాగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో పోలీస్ సిబ్బందికి వ్యాధి సోకకుండా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. బ్యాటిల్ అగేన్స్ట్ కరోనా వైరస్ ఈ సందర్భంలో హైదరాబాద్ సిటీ పోలీస్ పెట్రోల్ కార్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ప్రెజెంట్ సిచ్యువేషన్లో లాస్ట్ 15 days ప్రతి కాలనీ, లేన్స్, బై లేన్స్, హాస్పిటల్, క్వారంటైన్ సెంటర్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రేషన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, లేబర్ కాలనీ, పాజిటివ్ కేసెస్ హౌసెస్, తర్వాత ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ ఎంటైర్ ఏరియాలో మన హైదరాబాద్ సిటీ పోలీస్ పెట్రోల్ ఆఫీసర్స్ 122 పెట్రోల్ వెహికల్స్లో 24 hours తిరుగుతున్నారు. ఇది ఎంత హార్డ్ వర్క్, సెల్ఫ్లెస్, డెడికేటెడ్ వర్క్. హైదరాబాద్ సిటీ పోలీస్కి ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఉంది, పెట్రోల్ ఆఫీసర్స్. సో పెట్రోల్ ఆఫీసర్ సేఫ్టీ గురించి, పెట్రోల్ ఆఫీసర్స్ డ్రైవర్ 3-4 మెంబర్స్ ప్రతి షిఫ్ట్కి సేఫ్టీ గురించి మహావీర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫు నుంచి ఒక మంచి ఇనిషియేటివ్ ఈరోజు వచ్చింది ఇక్కడ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పెట్రోల్ వెహికల్కి డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ టుడే నెక్స్ట్ 2-3 hours మ్యాక్సిమం 4 hours ఇట్ విల్ బి డన్. మన టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రకారం ఇది 3M ఈ కెమికల్ ఉంది. ఈ కెమికల్ అంటే అన్ని పాత ఇన్ఫెక్షన్స్ ఆల్ విల్ బి న్యూట్రలైజ్డ్. ఆ తర్వాత నెక్స్ట్ 5 days కూడా నో జర్మ్స్, నో వైరస్, నో బ్యాక్టీరియా విల్ అఫెక్ట్ ది వెహికల్. సో ఇది నేను సిటీ పోలీస్ తరఫు నుంచి మహావీర్ గ్రూప్ కంపెనీకి థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఇది పబ్లిక్ అవేర్నెస్కి కూడా ఒకసారి ఇది ఛాన్స్ ఉంది దట్ ఇదే విధంగా మీరు కూడా సోప్ అండ్ వాటర్ నుంచి హ్యాండ్ వాష్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ శానిటైజర్స్. ఫస్ట్ అంటే సోప్ అండ్ వాటర్ నుంచి తప్పకుండా ప్రతి 2 hours మీరు హ్యాండ్ వాష్ చేయండి. మీ అందరికీ తెలుసు కొన్ని స్టేట్స్లో లాస్ట్ 2-3 daysలో ఈ నెంబర్ పెరిగింది. సో నెక్స్ట్ 1 week 10 days మన హైదరాబాద్లో, తెలంగాణ స్టేట్లో ఇది చాలా క్రూషియల్, చాలా 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 క్రూషియల్ డేస్ ఉన్నాయి. నేను మీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ 10 days మీరు గ్యారంటీ 15 days యూ షుడ్ బి ఇన్సైడ్ యువర్ హౌస్. 100% కోఆపరేట్ చేయండి. ఇది ఒక గ్లోబల్ వార్ ఉంది, ఇది ఒక వరల్డ్ వార్ ఉంది. ఈ వరల్డ్ వార్లో ప్రతి పర్సన్కి సపోర్ట్, ప్రతి పర్సన్కి కోఆపరేషన్, పార్టిసిపేషన్ అండ్ ఫైటింగ్ స్పిరిట్ కావాలి. సో ఈ సందర్భంలో ఒకసారి మళ్ళీ నేను అందరికీ చెప్తున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ యువర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. కొంతమంది పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ ఉంది. పోలీస్ అంటే స్టాప్ చేస్తున్నారు, చెకింగ్ చేస్తున్నారు, క్వశ్చన్ పెడుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు మీరు, ఇవన్నీ మీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఉంది. ఒక సైడ్ మీ కన్వీనియన్స్ ఉంది, ఒక సైడ్ ఇది పెద్ద బ్యాటిల్ ఉంది వైరస్ తోటి. మీరే సెలెక్ట్ చేయండి మీకు ఏం కావాలి. సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్ కన్వీనియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను అందరు పోలీస్ ఆఫీసర్ తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి మీకు అపీల్ చేస్తున్నాము, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ కన్వీనియన్స్. ఈ టైంలో సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం యాదవ్, అగ్రికల్చరర్ ఏడీ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలు ఉధృతంగా సాగుతూ ఉన్నాయి. అటు పిఎస్సిఎస్లు, ఐకేపీల ఆధ్వర్యంలో దాదాపు 444 సెంటర్స్ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభోత్సవం చేసుకొని ధాన్యం సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో రబీలో పెద్ద ఎత్తున వరి ధాన్యం పండించిన రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 100% రైతాంగం యొక్క ధాన్యాన్ని కొనేదానికి మరి అటువైపు గన్ని బ్యాగ్స్ కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ ఇతరత్ర ఏర్పాట్లు హమాలీస్ అంతా కూడా పూర్తి చేసింది. ఖమ్మం జిల్లా యంత్రాంగం పూర్తిగా గేరప్ అయి ఉంది. ఈసారి రబీలో మరింత ధాన్యం దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్యాక్స్కి సబ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు
పోయినసారి ఉన్నదానికి 4 రెట్ల సబ్ సెంటర్స్ ఏర్పాటు చేసాం. ప్రతి రైతు కూడా ఫామ్ గేట్ దగ్గరనే వాళ్ళ ధాన్యాన్ని సేకరించే విధంగా కూడా చర్యలు తీసుకున్న కలెక్టర్ గారికి మరియు ఇతర అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 15-20 రోజుల్లో పూర్తిగా కొనుగోళ్లు పూర్తి స్థాయికి చేరుకుంటాయి. ఈరోజు ముదిగొండలో మండలంలో ఉన్న మేడపల్లి సొసైటీ పెద్ద సొసైటీది. ఈ సొసైటీ దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో సర్పంచ్ ప్రేమలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సుమారు 100 మంది ఇతర రాష్ట్రాల కూలీలకు నిరుపేద కుటుంబాలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ నరేష్, ఎస్ఐ సునీల్, బీజేపీ జిల్లా కార్యదర్శి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ నరేష్ మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. చందుర్తి మండల కేంద్రంలో నుండి మా స్వగృహంన మన ఈ కరోనా వైరస్ గురించి ఈ వైరస్ను లాక్డౌన్ చైన్ సిస్టమ్ తెగొట్టేందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన లాక్డౌన్ కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా అందరూ ప్రజలు సక్సెస్ఫుల్గా విజయవంతం పాటిస్తున్నారు. అదే కార్యక్రమంలో వలస వచ్చిన కార్మికులకు మాతో అయినంత వరకు మా చందుర్తి గ్రామంలో ఉన్న అందరూ వలస వచ్చిన కార్మికులందరికీ భోజనాలు చేసి వాళ్లకు ఆకలి తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి, అలాగే తహసీల్దార్ గారికి, ఎక్స్ఎంపీపీ గారికి, మా మాజీ సర్పంచ్ అండ్ ఎంపీటీఓ గారికి, మా తోటి సహోదరులందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వలస వచ్చిన కూలీలందరికీ కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వచ్చిన మన శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన చందుర్తి గ్రామంలో, ఈ చందుర్తి మండలంలో వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వలస వచ్చిన కూలీలు దాదాపు 100 మందికి పైన ఉంటారు. వారందరికీ కూడా 12 కిలోల బియ్యంతో పాటుగా 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది మిగిలిపోయిన వాళ్ళ పేర్లు కూడా ప్రపోజల్ కోసం పంపించడం జరిగింది. మరియు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన గ్రామ సర్పంచ్ గారు ముందుకు రావడం, వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేస్తా అని చెప్పడం ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇలానే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ముందుకు వచ్చి ఎవరైతే ఆకలి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలిని తీర్చాల్సిందిగా కోరుకుంటూ, ఇలానే ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిని తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలానే శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో లాక్డౌన్ పరిస్థితులను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా గట్టి బందోబస్తుతో లాక్డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన 800 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కరోనా వైరస్ దృష్ట్యా విధించిన లాక్డౌన్ జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతుంది. అందులో భాగంగా నారాయణఖేడ్లో కూడా లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుంది. అయితే మా అధికారులు, మా సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి చెక్ పోస్టులు ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పట్టణంలో చెక్ పోస్టులు ఓపెన్ చేసి ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీనికి మేము ఒక్కరం చేస్తే కాదు, ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రజల కొరకు, అందరి సేఫ్టీ కొరకు, ఇది ఒక్కరి గురించి కాదు అందరి గురించి. కాబట్టి ప్రజలు కూడా సహకరించి అత్యవసరమైన వస్తువుల కొరకు అయితేనే బయటికి రావాలి. ఐసోలేషన్లో ఇంట్లో ఉండాలి, ఐసోలేషన్లో సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటించాలి. ఈ వైరస్ తగ్గేంత వరకు కూడా జనం అంతా అలవాటు చేసుకోవాలి. గుంపులుగా తిరగడము, పబ్లిక్ ప్లేస్లకు రావడము, ఇట్లా ఇవన్నీ చేయొద్దు. ఎందుకంటే నిన్ననే రామచంద్రపురం BHL దగ్గర ఒక సహదేవరెడ్డి అని ఒక వ్యక్తి 50 సంవత్సరాలు ఉంటాయి. అతను మొన్న 29 నాడు అతను పొలం దగ్గర బోర్ వేయించడానికి వెళ్ళాడు. అతను వేరే దేశం ఎక్కడ పోలేదు, బోర్ వేయించడానికి వెళ్ళాడు అంతే. అతను కరోనా వైరస్ సోకి చనిపోయింది. అంటే అతను సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు ఇంత లాక్డౌన్ టైంలో అతను బోర్ వేయడానికి వెళ్ళడము, డ్రైవర్ను తీసుకొని కార్లో పోయాడు, అక్కడ బోర్ వేసాడు, వచ్చాడు, నిన్న చూస్తే చనిపోయాడు. కరోనా వైరస్ అని నిర్ధారణ జరిగింది. అతను ఏ విదేశాల నుంచి రాలేదు, కేవలం సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వల్లనే జరిగింది. కాబట్టి ఇదంతా తెలుసుకోవాలి, ప్రజలంతా తెలుసుకోవాలి. ఇది మొట్టమొదటిగా ఇట్లాంటి సమస్య వచ్చింది మన ప్రపంచానికి చాలా. కాబట్టి తెలుసుకొని సహకరించాల్సిందిగా కోరుతున్నాను.
సార్ కేంద్ర బలగాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర బలగాలతో ప్రస్తుతానికి ఉన్న స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు కదా సార్. అంటే మాకు అట్లాంటిది మరి మాకు ఏం సమాచారం ఏం లేదు. 7 to 7 పర్ఫెక్ట్గా డ్యూటీ ఉంది. నైట్ టైంలో అయితే గూడ్స్ వెహికల్స్ మాత్రం అలో చేస్తున్నాము, ఎందుకంటే అత్యవసర వస్తువుల్ని గూడ్స్ వెహికల్ని మాత్రం మేము అలో చేస్తున్నాము. పబ్లిక్ కూడా వస్తుంది సార్. వస్తే మేము వెహికల్ చెకింగ్ చేసి వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 800 వాహనాలని సీజ్ చేసినాము. అట్లా అనవసరంగా వస్తే మాత్రం వెహికల్స్ కేసు రిజిస్టర్ చేస్తాం, వెహికల్స్ కూడా సీజ్ చేస్తాం. వితౌట్ పాస్, వితౌట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడం కానీ, హైదరాబాద్ నుంచి ఇక్కడ అక్కడ చెక్ చేస్తాం కదా, సంగారెడ్డిలో చెక్ చేస్తారు, హైదరాబాద్లో చెక్ చేస్తారు, సైబరాబాద్లో చెక్ చేస్తారు. అంటే చెప్తారు కదా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది కొందరికి. అనవసరంగా ఇప్పుడు అన్ని బందే కదా, పోయి ఎక్కడ బయటకు వచ్చి ఏం చేస్తారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది చాలామందికి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే చూసి మేము పంపిస్తున్నాం అన్నట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో 2వ వార్డు కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇళ్ల చుట్టూ మురికి నీరు చేరడంతో కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వారు వాపోయారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఏంటిదో వచ్చిందంటారు, ఇవన్నీ అంటారు. మరి వీటి కోసం మేము మూతులకు బట్టలు కట్టుడేందుకు, ఈ మూరు కంపులో ఉండుడేందుకు? మేము ఓట్లు వేసినప్పుడేమో కండ్ల పడతాం, అప్పుడే మీరు ఒక్కసారి దండం పెడతారు. మేము ఇప్పుడు 10 సార్లు దండం పెట్టి కాళ్ళ మీద పడ్డగాని మా పని ఈయన పెట్టబడుతున్నారు, మా మాట పట్టించుకుంటలేకపోతారు. మరి ఎట్లా చెప్పు? దీనికి పరిష్కారం ఏంటంటే మాకు ఇది రోడ్ ఉంది కదా, రోడ్డు కొంచెం డౌన్లో ఉండట్లా వాటర్ ఇక్కడ ఎక్కువ అదవుతున్నాయి. కొంచెం రోడ్డు హైట్ లేపి సీసీ రోడ్డు పోసి ఇక్కడ ఇప్పుడు అక్కడ సైడ్ కూడా ఇల్లు ఉన్నాయి కదా, మోర్లు కట్టిస్తే దీనికి పరిష్కారం అవుతుంది. ప్లస్ ఒకటి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మెయిన్ పార్కం నీళ్ళు ఉన్నాయి కదా పైన పొలాలు, వాళ్ళను అరికట్టాలి వాటర్ వేస్ట్ కాకుండా. అరికడితే ఈ ప్రాబ్లం అనేది కూడా మళ్ళీ ఒకటి వర్షం అయితే డౌన్ లెవెల్ ఉంది కాబట్టి అవుతాయి. రోడ్ ఉంది కాబట్టి డౌన్ లెవెల్ ఉంది కాబట్టి ఆగుతాయి. కొంచెం రోడ్ హైట్ లేపి సీసీ రోడ్లు పోసి మోర్లు కడితే ప్రాబ్లం ఉండదు. కరోనా వైరస్ వ్యాప్తికి నివారించేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండల ఎస్ఐ కోరారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. కరోనా లాక్డౌన్ అనేది మన మంచి కోసమే లాక్డౌన్ చేయడం వల్ల ఏమిటంటే ముఖ్యంగా కరోనా వైరస్ అనేది బయట మనకు 12 గంటల తర్వాత బతకలేదు సర్ఫేస్ అట్లా పడినప్పుడు. ఈ లాక్డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది జనం గుంపులుగా ఉండదని దీని ముఖ్య ఉద్దేశం. ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రాన్స్మిట్ అవుతుంది అంతే ఈ వైరస్ అనేది. అట్లే కానీ మన గాలి ద్వారా అట్లా పోవడం చాలా తక్కువ ఉంటుంది. ఈ విధంగా ట్రాన్స్మిట్ అయ్యే టైంలో ఒక 12 గంటల లోపల వైరస్ అనేది పరచబడిపోయి ఇప్పుడు ఒక వ్యక్తికి వైరస్ దొరికినప్పుడు ఆ వ్యక్తి లోపలనే వైరస్ ఉండి ఆ వ్యక్తితోనే పోవాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ కేసులు రాకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ లాక్డౌన్ అనేది చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరు పోకుండా ఎవరింట్లో వాళ్ళు ఉండటం వల్ల ఆ కొత్త వ్యక్తికి సోకకుండా ఉంటుంది. ఈ విధంగా సోకకుండా ఉంటే మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. అంతేగాని చాలామంది ఏమనుకుంటారంటే లాక్డౌన్ చేసి మమ్మల్ని 14 రోజులు ఇట్లా ఇంట్లో పెడుతున్నారు, బయటికి వెళ్ళనిస్తలేరు, పోలీసు వాళ్ళు ఈ విధంగా కొడుతున్నారు మమ్మల్ని అన్నట్టు మాకు చాలా వస్తున్నాయి. యాక్చువల్లీ మేము అనేది మొత్తం మ్యాక్సిమం తెలియజేస్తున్నాము. ఎవరు పడకుండా ఒక 10లో ఒకరు ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా కఠినంగా ఇస్తుందంటే మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాం మేము. అది లేదో మేము వచ్చి చెప్పే బదులు మీ అంతా మీరే సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి ఈ వైరస్ అనే విధంగా ప్రమాదం ఉంటుంది. ప్రతి ఒక్కరు పాటించి ఫిజికల్ డిస్టెన్స్ ఒకరు 3 ఫీట్ల డిస్టెన్స్ పాటిస్తే మాకేం ప్రాబ్లం ఉండదు. మిమ్మల్ని ఒక సక్రమమైన దారిలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వెహికల్స్ ఆపి అందరికీ అవేర్నెస్ కలిగిస్తున్నాం. ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయిపల్లి రైల్వే ట్రాక్పై సంచరిస్తున్న ఓ ఒంటెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే గేట్ సమీపంలో తప్పిపోయి ఉంటుందని అంచనా వేసిన అధికారులు చుట్టుపక్కల పరిశీలించారు. దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రైల్వే అధికారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ రేంజ్కు తరలించారు. తాండూరు పరిధిలోని బోయపల్లి బోర్డు రైల్వే గేట్ దగ్గర ఒక ఒంటె తప్పిపోయి దొరికిందనేసి మనకు రైల్వే ట్రాక్ సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో అది మరి ఎలా తప్పిపోయిందన్న ఉద్దేశంతో మేము వచ్చి చూడడము, దాన్ని తాండూరు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో దాన్ని ప్రస్తుతానికైతే దాని ఓనర్ ఎవరు రాలేదు. సో వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి అప్పచెప్పడానికి అనేసి మేము దాని సెక్యూరిటీ కోసము రేంజ్ ఆఫీస్కి తీసుకెళ్తున్నామండి. సో దానికి సంబంధించిన ఓనర్ ఎవరైనా వచ్చినా తాండూరు ఎస్ఐ గారికి చూపించి దాని ఓనర్షిప్ డిక్లరేషన్ తీసుకున్న తర్వాత మరి రేంజ్ ఆఫీస్కి వచ్చి తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో మేడి లక్ష్మీకాంతం గుప్తా
మేడి రాకేష్ గుప్తా ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుతోట రాజేష్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు రుద్ర రాంప్రసాద్, నాయకులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మల్లాపూర్ మండలంలో మల్లాపూర్ కేంద్రంలో మేడి లక్ష్మీకాంతం, సుజాత, మేడి రాకేష్ గుప్తా, నవశ్రీ గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ లాక్డౌన్ సందర్భంగా ముందుకొచ్చి ఒక 5గురికి స్వచ్ఛందంగా వలస కూలీలకు నిత్యావసరాల సరుకులను బియ్యంతో పాటు అన్నింటినీ సమర్పించారు. ఇలాంటి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి కూలీలకు పేదింటి వాళ్లకు సహాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడి లక్ష్మీకాంతం సుజాత గుప్తా గారికి మరోమారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ సెంటర్కు వచ్చిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని అన్నారు. కాగా కొనుగోలు కేంద్రంలో కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం వెంకటాపూర్ గ్రామంలో ఓ గర్భిణీ మహిళను ఆసుపత్రికి తరలించింది. మంతని ఎస్ఐ ఓంకార్ యాదవ్ మానవత్వాన్ని చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు బంధువులు 108కు సమాచారం అందించారు. కానీ అంబులెన్స్ సకాలంలో చేరుకోకపోవడంతో సమాచారాన్ని అందుకున్న మంతని ఎస్ఐ ఓంకార్ యాదవ్ తన వాహనంలో గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం గోవిందిన గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఒక ట్రాక్టర్, 2 ఆయిల్ ఇంజన్లు, 280 పైపులు కాలి బూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా ప్రభావిత ప్రాంతాలను రాయలసీమ జోన్ ఐజీ సంజీవ్ తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన ఆయన పోలీస్ సిబ్బందికి మరియు అధికారులకు విధి నిర్వహణలో కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభావిత ప్రాంతాల మీదుగా రాకపోకలు నిలిపివేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఆదేశించారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. మా ఐజీ గారు, డిఐజీ గారు వచ్చారండి. ఈ రెడ్ జోన్ ఏదైతే మనం డిక్లేర్ చేశామో ఈ 3 పాజిటివ్ కేసులు వచ్చినాయి ఇంతవరకు కాళహస్తిలో. టోటల్ మనకి చిత్తూరులో ఉన్నటువంటి మన తిరుపతి అర్బన్ డిస్టిక్ వరకు ఈరోజు ఇంకో కేసు నమోదవడంతో మొత్తం వచ్చేసి 7 పాజిటివ్ కేసులు వచ్చినాయి. వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా వచ్చేసి ప్రతి ఏరియాని కూడా కంటైన్మెంట్ కోసము ప్రతి ఏరియాను రెడ్ జోన్గా చేయడం జరిగింది. సఫిషియెంట్ స్టాఫ్ను డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సోషల్ డిస్టెన్స్ కానీ, ఈ ఫిజికల్ డిస్టెన్స్ అవి చేయడము, ఆ ఏరియాలో వచ్చేసి తిరగకుండా చూడడము, వీటన్నిటిని కూడా ఎట్లా ఉన్నాయి, అమలవుతున్నాయని పరిశీలించడానికి మా ఐజీ గారు, డిఐజీ గారు వచ్చారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉంది. ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి. అవి వచ్చినట్లయితే అవి ఎంతమందికి ఇది స్ప్రెడ్ అయింది లేదనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దామండి. బట్ మా అప్పీల్ ఏంటంటే ప్రజలు కూడా ఇక కొన్ని రోజుల పాటు ఏవైతే సూచనలు చేసిందో గవర్నమెంట్ వచ్చేసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాటన్నిటిని ఖచ్చితంగా పాటించాలి. ఈ మార్కెట్స్లోకి వచ్చేవాళ్ళు, ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు, తర్వాత వచ్చేసి నిత్యావసర వస్తువుల కోసము వాళ్ళు ఏవైతే బయటికి రావాలని అనుకుంటారో
వీళ్ళు ఖచ్చితంగా వారి వారి బాధ్యతను వారి యొక్క సేఫ్టీ కోసం అయితే ఈ డిస్టెన్స్ని అయితే ఖచ్చితంగా మేనేజ్ చేయాలా. ఇంకా మా అప్పీల్ ఏంటంటే ఎవరైతే ఈ తబ్లీగ్ అటెండ్ అయి ఉన్నారో ఢిల్లీ నుంచి వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా కూడా మా దృష్టికి రాకుండా ఉన్నట్లయితే వాలంటరీగా కూడా బయటికి రావాలి. వాళ్ళు వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వెళ్ళాలి. వీళ్ళు ఇంకా ఎవరినైనా కూడా కలిసినట్లయితే వారు ఎవరెవరిని కలిశారు వాళ్ళకి అటువంటి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా వారు వచ్చేసి నియరెస్ట్ మెడికల్ సెంటర్ ద్వారా వాళ్ళ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నివారించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కర్నూలు జిల్లాలో ఈ కోవిడ్-19 నియంత్రణలో భాగంగా మనము ఇప్పటిదాకా ఫారిన్ రిటర్నీస్ అండ్ ద కాంటాక్ట్స్ వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 840 మంది ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఈ 840 మందిలో ఇప్పటిదాకా 28 డేస్ హోమ్ క్వారంటైన్ కంప్లీట్ చేసిన వాళ్ళు 441. ఇంకా ఈ 28 డేస్ క్వారంటైన్ కంప్లీట్ చేయాల్సిన వాళ్ళు 399 పర్సన్స్ ఉన్నారు. సో ఇది డైలీ మేము మానిటర్ చేస్తూ ఉంటున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇంటికి అక్కడ లోకల్గా ఉన్న ఏఎన్ఎం ఆశా వాలంటీర్లు విజిట్ చేస్తూ ఉంటారు. పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేసి క్వారంటైన్లో పెట్టడం జరిగింది. కొంతమందికి ఇంట్లో వస్తువులు లేనప్పుడు ఒక 4 క్వారంటైన్ ఫెసిలిటీకి సెపరేట్ రూమ్ కావాలని చెప్పేసి రావడం జరిగింది. వాళ్ళు కూడా వస్తువులు మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఈ 2 విషయాలు కూడా దీనికి ముందు ప్రెస్ నోట్ రూపంలో అందరికీ తెలియచేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా గత 5 రోజులుగా మనకు ఢిల్లీలో జరిగిన ఒక ప్రోగ్రాంలో అటెండ్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఈ కోవిడ్-19 పాజిటివ్ కేసెస్ వస్తున్నాయని మనకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మనకు వేరే సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని పట్టుకొని మన జిల్లాలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనకు 357 మంది మన జిల్లాలో ఉన్నట్టుగా మేము గుర్తించాము. దీంట్లో ఇప్పటిదాకా 338 మందికి శాంపుల్ తీసుకున్నాము. ఇనిషియల్గా మనము సిమ్టమాటిక్ కేసెస్సే యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం శాంపుల్ తీయాలి. ఇమీడియట్గా దాంట్లో స్క్రీనింగ్ చేసినప్పుడు ఒక 6 మాత్రమే సిమ్టమాటిక్ కేసెస్ ఉన్నారు. సో వాళ్ళకి ఇమీడియట్గా శాంపుల్ తీయడం జరిగింది. మనకు నెక్స్ట్ ఒక 1 డేలోనే రిజల్ట్ వచ్చింది, అన్నీ నెగటివ్ అయింది. సో అది కూడా అప్పటికప్పుడు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది, సంబంధించిన వ్యక్తులకు చెప్పడం జరిగింది. తర్వాత ప్రెస్ నోట్ రూపంలో కూడా అందరికీ తెలియచేయడం జరిగింది. ఆ తర్వాతే మిగతా జిల్లాలో మిగతా రాష్ట్రాల్లో అసిమ్టమాటిక్ కేసెస్లో కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని తెలియజేసిన తర్వాతే గవర్నమెంట్లో ఇచ్చిన ఆదేశాల మేరకు మనకు ఎవరెవరు క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మొత్తం అందరినీ టెస్టింగ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న మంత్రి పువ్వాడ. నారాయణఖేడ్లో లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. 800 వాహనాలను సీజ్ చేసినట్టు వెల్లడి. శ్రీకాళహస్తిలో కరోనా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన డీఐజీ సంజీవ్. లాక్డౌన్ స్వచ్ఛందంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచనలు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మీడియా సమావేశం. కరోనా కట్టడికి అధికార యంత్రాంగం కృషి చేస్తుందంటూ వ్యాఖ్య. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.